తెలంగాణ జల వనరుల్ని అక్రమంగా తరలించే ప్రయత్నం ఒకటైతే, మరోపక్క ఇథనాల్ కంపెనీని బలవంతంగా పెట్టే ప్రయత్నం చేస్తూ రాజోలి రైతులు ఎవరైతే వాళ్ళ హక్కులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారో ఆ రైతుల పైన హత్యాయత్నం కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ తద్వారా ఒక గూడు పుటాని చేస్తున్నారు. తెలంగాణ వనరుల్ని దోచుకునే కుట్ర అటు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి చేస్తున్నాయన్నటువంటి ఒక ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కిరణ్, ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతోంది తెలంగాణ వనరుల పైన. అది నీటి వనరులు కావచ్చు, ఇట్లా భూముల పైన కావచ్చు, మరో రకం కావచ్చు. టోటల్గా ఒక కుట్ర జరుగుతుంది. సమైక్య రాష్ట్రంలో ఎట్లా అయితే ఎటువంటి దోపిడీ జరిగిందో అటువంటి దోపిడీ మళ్ళీ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అనేకం కనిపిస్తున్నాయి. సో దీనిపైన తెలంగాణ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎట్లా గమనిస్తున్నారు, ఎట్లా ఒక ఆగ్రహం వ్యక్తమవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు బయట నుంచి కూడా? ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా, వాళ్ళ సంక్షేమం చేకూరే విధంగా ఉండాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార తీరు చూసినట్లయితే గత ఏడాదిన్నర పాలనలో పూర్తిగా ఎక్కడికక్కడ విఫలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెండో అంశం ఏంటంటే నాటి ఏపీ ప్రభుత్వం ఏ విధంగానైతే ఇక్కడ రాష్ట్ర వనరులను దోచుకొని ఏపీకి తరలించిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే గురువు చంద్రబాబుకు మూలాలు చెల్లించే విధంగా, పూర్తిగా తనకు లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నిటి కూడా ఏపీకి తరలే విధంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ పట్టడం లేదు. అటు బనకచెర్ల విషయంలో కావచ్చు, ఇటు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు. గత 2 రోజుల కింద ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ధనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులను కావచ్చు, ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో గత సంవత్సరం కూడా పూర్తిగా ఏదైతే లగచర్ల ఇష్యూతో పాటు ఏదైతే ఇప్పుడు జరిగేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ రెండూ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రెండు ఆజ్యం పోసుకున్నాయి. దానిపైన పేద రైతుల భూములు కాజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక పెడితే పూర్తిగా తమ పంటలన్నీ కూడా దెబ్బతింటాయి. కనీసం పంట కూడా పండనటువంటి పరిస్థితి ఉంటుంది. కెమికల్తో వచ్చేటువంటి వాటర్ కారణంగా భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోతాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి తిరగబడ్డటువంటి నేపథ్యం మనకు కనిపించింది. గతంలో కూడా లగచర్ల ఇష్యూ ఫార్మాసిటీ కూడా ఇదే అంశంలోకి వెళ్ళింది. దాదాపు 41 రోజులు జైల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పూర్తిగా వాళ్ళకు మద్దతు కలుపుతూ కోర్టు కూడా వాళ్ళను విడుదల చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించాయి. ఇప్పుడు కూడా దాదాపు 12 మందిని అటు ఏదైతే కోర్టుకు తరలించడం కావచ్చు, రిమాండ్కు పంపడం కావచ్చు, ఇదంతా కూడా ఒక ప్రయత్నంలో భాగంగానే జరుగుతుంది. ఇక బనకచెర్ల విషయంలో మాత్రం అటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా దీని మీద కనీసం మాట్లాడట్లేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో తమదే ప్రభుత్వం కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ఉన్నటువంటి జలాలన్నింటినీ కూడా ఏదైతే సముద్రంలో కలుస్తున్నటువంటి జలాలను తాము తరలించుకుంటున్నాము, బనకచెర్ల వల్ల ఎవరికి అన్యాయం జరగదంటూ చెప్తున్నారు. కానీ బనకచెర్ల విషయం కనుక వస్తే ఖచ్చితంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి 1-2 ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగానికి కూడా తీరని అన్యాయం కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో 2 ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితం అవుతుంది. చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవడం కావచ్చు, దానిపైన చాలా వేగవంతమైన చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఏమీ కనిపించట్లేవు. మరోపక్క ఇటీవలే లగచర్ల రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బదనమైంది, ఒక్క రాష్ట్ర ప్రజల ముందే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా బదనమైందో మనం చూసాం. అయినా కూడా మళ్ళీ ఇదే విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులని ఎట్లా జనం గమనిస్తున్నారు? ఖచ్చితంగా జనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే పేద రైతుల భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వకి సంబంధించినటువంటి కొన్ని పరిధిలో ఉన్నటువంటి భూములు అయితేనేవో వాటి మీద గద్దల్లా వాలి పూర్తిగా వాటి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా భూములు ఎందుకు అమ్ముతున్నారు? రాష్ట్ర రైతాంగం కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల పట్ల సానుకూలంగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా తీవ్రంగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అయితే వస్తుంది. ఆగ్రహ విషయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు
బనకచర్ల ఇష్యూతో పాటు ఫార్మాసిటీ రెండు ఇష్యూలు కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూలు. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రంగా ఏదైతే ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనుగుతున్నాయి. ఇక బనకచర్ల విషయానికి వస్తే ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు వల్ల లాభాలేంటి నష్టాలేంటి కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ నష్టాలు మాత్రం తెలంగాణకే పూర్తి స్థాయిలో ఉంటాయి, లాభమంతా వాళ్ళు ఏపీకి వెళ్తాయంటూ కూడా తాము చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బనకచర్ల మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చిట్చాట్లకే పరిమితమైంది. కనీసం రివ్యూ చేయలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు. జలశక్తి కమిషన్ కావచ్చు, జలశక్తి మంత్రిత్వ శాఖను కూడా సంప్రదించినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. ఎంతసేపు ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీలే కావచ్చు, లేదంటే ఇప్పుడు నల్గొండ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో కూడా తానేమైనా మాట్లాడతారా అని కూడా మనం వేచి చూసాం. కానీ బనకచర్ల ఇష్యూ మీద ఏమాత్రం కూడా మాట్లాడలేదు. ఆ ప్రాజెక్టు కంటే ఏదైతే ఈ కార్యక్రమానికంటే ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చిట్చాట్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాము, గత ప్రభుత్వం మీదే విమర్శలు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కేంద్రానికి లేఖ రాస్తామన్న అంశాన్ని కూడా ఇక్కడ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. దానివల్ల మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పూర్తి స్థాయిలో అన్యాయానికి గురయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కూడా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచే విధంగా మేము ఢిల్లీ పర్యటన చేపడతాము. అక్కడ ఏదైతే పార్లమెంట్ ముందు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయం ముందు కూడా బయటిస్తాము. అక్కడ ధర్నా కూడా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులపైన కూడా చిట్చాట్ చేసినటువంటి పరిస్థితులు మాత్రమే కనిపించాయి. ఈ రెండు అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగానే వెళ్తుంది. అటు గురువు శిష్యుడికి బంధం కావచ్చు, చోటేబాయ్ బడేబాయ్ అనే సందంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా వెళ్తున్నాయంటూ కూడా రాష్ట్ర ప్రజల నుంచి కావచ్చు, రాష్ట్ర నేతల నుంచి కూడా, ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, అసలు దీని బనకచర్ల ప్రాజెక్టు మీద ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. రాజేష్. రైట్, ఓకే కిరణ్. ఇక తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి దోపిడీ కుట్రలు అమలవుతున్నాయన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు మన ఇటీవల లగచర్లలో రైతులను ఎంత ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బంధనమైందో మనం చూసాం. సో అదే మరొక లగచర్లగా ఇవాళ రాజోలి అనేది మరో లగచర్లగా మారిన పరిస్థితి. అక్కడ ఇథనాల్ కంపెనీని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో అక్కడి రైతులపైన హత్యాయత్నం కేసులో పెట్టడం అనేది ఇవాళ రైతుల్లో ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహానికి కారణమవుతుంది. మరోపక్క తెలంగాణ నీటి వనరుల దోపిడీ కూడా కుట్ర కుతంత్రం జరుగుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేయడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా చోద్యం చూస్తుండడం కూడా తెలంగాణ పైన మరోసారి కుట్రలకన్నీ కూడా ఒక గూడుపుటాని సాగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం, విమర్శ సర్వత్రా వ్యక్తమవుతుంది.